హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే కపిలతీర్థం అండ్ కాణిపాకం రెండు వెళ్తున్నాం అనమాట. ఫ్యామిలీ అందరం కలిసి. మొన్న వదిన అమ్మ వాళ్ళందరూ వచ్చారు కదా, సో అప్పుడైతే వెళ్ళాం మేము. ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి, ఓకేనా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? ఫస్ట్ అయితే కపిలతీర్థం వచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే కపిలతీర్థము చాలా బాగుంది. వాటర్ ఇప్పుడైతే తక్కువగా వస్తుంది, అంటే వర్షాలు అంతగా లేవు కదా, అందువల్ల. అంటే అక్కడ సైడ్ వేరే సైడ్ ఉన్నాయి, ఇక్కడ కొంచెం తక్కువగా ఉండడం వల్ల కపిలతీర్థంలో వాటర్ ఫ్లోటింగ్ చాలా కొంచెం తక్కువగా ఉంది. నార్మల్గా అయితే అప్పుడు బాగా వరదలు వచ్చినాయి కదా, అప్పుడైతే మామూలుగా లేదు. సో అంతలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాము ఫస్ట్ టైం నేను రావడం అయితే. సో మరి అంతలా అయితే లేదనమాట. సో ఇదైతే ఎంట్రన్స్, అది అంతా కూడా ఇలా ఉంది. చుట్టూ అంతా కూడా ఓపెన్ ప్లేస్, గ్రీనరీ, సైలెంట్గా చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే ఈ వాటర్ కింద అందరూ స్నానాలు చేస్తున్నారు. వాటర్ అయితే ఎంత చల్లగా ఉన్నాయో ఫ్రెండ్స్. మేము ఇంకా అక్కడ స్నానం చేస్తారని అది అంత ఐడియా లేదు, ప్లస్ టైం కూడా లేదు. ఇంకా బట్టలు అవి తీసుకెళ్ళలేదనమాట, పిల్లలకు కానీ మాకు కానీ. ఇంకా స్నానాలు ఏం చేయకుండా ఇంకా కొన్ని నీళ్ళు అయితే తీసుకొని నెత్తిపై చెమ్ముకున్నాం అనమాట. ఇక్కడ మనకి ఓవర్ వ్యూ అయితే ఇలా ఉంది. మనకి వాటర్లో చాలామంది పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలోకి వెళ్ళకుండా ఇక్కడ అడ్డుకట్ట అయితే వేసేసారు కాబట్టి సేఫ్టీ, మనకి ఇంకా టెన్షన్ లేదు. సో ఇంకా అదంతా రౌండ్ చూసుకొని దేవుడి దర్శనానికి అయితే వచ్చామన్నమాట. మనకి మొబైల్స్ లోపలికి ఎలా చేయరు కాబట్టి లోపల ఇక్కడ లైన్ క్యూ అది ఎంత ఉంది, ఎంతమంది జనాభా ఉన్నారైతే ఇక్కడ వీడియో తీసాను అనమాట. లైన్గా మనకి జ్యోతిర్లింగాలు ఏవేవైతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా లైన్గా పెట్టారనమాట. అదంతా కూడా వీడియో తీసాము. తమ్ముడు నవ్య కూడా తీస్తుంది, వాళ్ళు షార్ట్ వీడియోస్ అట్లా పెడతారనమాట. సో అందుకని అయితే వాళ్ళు తీస్తున్నారు. ఇంకా దేవుని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొండ కింద కూడా దేవుని పెట్టారు. ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని అందరం కూడా మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. మేము రావడం అయితే ఇంకా కాళహస్తి నుంచి తిరుపతికి బస్సులో వచ్చేసి తిరుపతి నుంచి కాణిపాకము అండ్ కపిలతీర్థంకి వెహికల్ అయితే అరేంజ్ చేసుకున్నాం అనమాట. అక్కడి నుంచి మనకి మామూలుగా అయితే వెహికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాణిపాకము, కంచి, గోల్డెన్ టెంపుల్ మూడింటికి కూడా వెహికల్స్ అయితే అరేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. వాటికి మనుషులను బట్టి అమౌంట్ అయితే ఉంటుందంట. తిరుపతి నుంచి ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ ఇంకొకటి అరుణాచలము, ఒకవేళ అరుణాచలం కూడా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే 2 days పడుతుందంట. దానికి తగ్గ అమౌంట్ దానికి ఉంటుంది. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆవును చూసాం ఫ్రెండ్స్. ఆవును చూస్తే బాధ అనిపించింది. 6 కాళ్ళు ఉన్నాయి. ఇంకా ఆవును పెట్టుకొని కూడా అందరూ ఇంకా ఆడుకుంటున్నారనమాట. ఏదో ఒక విధంగా ఉండాలి కదా అట్లా. సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి వచ్చేసి కాణిపాకం అయితే బయలుదేరాము. ఇక్కడ కాణిపాకంకి అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. కాణిపాకం కూడా నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైము వెళ్ళడము, ఇంకొకసారి వెళ్తాను అప్పుడు బాగా ఇంకా ఎక్కువసేపు ఉండాలని అయితే నాకు అనిపించింది. సో ఇప్పుడైతే వెళ్ళి చూసుకొని వెంటనే వచ్చేయడం హడావిడి కుదరలేదనమాట. మేము మార్నింగ్ బయలుదేరేటప్పుడే చాలా లేట్ అయిపోయింది. ఇక్కడైతే మనం మధ్యాహ్నం అంటే వస్తే ఇక్కడ దర్శనం చేసుకొని మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ పెడుతున్నారు. సో వస్తే ఇక్కడ భోజనం కూడా చేసేయచ్చు. కాకపోతే మేము వెళ్ళేసరికి భోజనం టైం దాటిపోయింది, అందుకని పక్కన హోటల్లో అయితే తినేసామన్నమాట. ఇక్కడ గుడి ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్.
మనకి కనిపించే గోపురం కాదు, ఆ గోపురం అనేది పార్క్ టైప్ ఉందన్నమాట వినాయకుడిదంతా కూడాను. మేము ఇక్కడ దిగిపోయి లోపలికైతే వెళ్ళాము. లోపలంతా కూడా ప్లేస్ ఓపెన్, చుట్టూ గోడలు అంటే పాతకాలం టైప్ ఉంటాయి కదా అలా ఉన్నాయి. అదంతా కూడా చూస్తే నాకు కొంచెం తిరుపతి అండ్ యాదగిరిగుట్ట, హైదరాబాద్ యాదగిరిగుట్ట అవి గుర్తొచ్చినాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి మేము వీడియో తీసుకుంటా ఉంటే తమ్ముడు ఒక పోజ్ అయితే ఇచ్చాడు. ఇంక ఇక్కడ నుంచి లోపలికి వస్తే కనుక మనకి వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. కాణిపాకం అంతా కూడా చూసారా ఎంత ఓపెన్ ప్లేస్, అదంతా కూడా బాగుంది కదా. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొంచెం చీకటి పడిన తర్వాత ఇలాంటి గుళ్ళు అయితే, ఇదనే కాదు ఫ్రెండ్స్ ఏదైనా గుళ్ళు ఆ టైంలో దర్శనం వేరే అసలు. ఇక్కడి నుంచి అయితే మనకి ఇదంతా కూడా కాణిపాకం అన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ నుంచి పక్కకు వస్తే వినాయకుడిది ఫస్ట్ గోపురం చూపించాను కదా, ఇదంతా పార్క్ లాగానే. స్వామిది అనేక రూపాలుగా ఇక్కడైతే పార్క్లా ఉందన్నమాట. ఫొటోస్ అవి అయితే తీయొద్దన్నారు, వాళ్ళు తీస్తారంట అమౌంట్ పే చేస్తే, మనం తీసుకోకూడదంట. మరీ వెరైటీగా మనం డబ్బులు ఎందుకు పెట్టాలని చెప్పి ఒక వీడియో అయితే సక్కని ఒకటి అయితే లాగాం. మరి లేకపోతే డబ్బులు ఇచ్చేందుకు ఫ్రెండ్స్, మరి కాకపోతే అందుకని అనమాట. సో అక్కడైతే దర్శనం చేసుకొని మేము రిటర్న్ బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. మరీ వెరైటీ ఏంటంటే స్టార్టింగ్లో ఉంది, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అసలు వర్షమే లేదు. షాక్ అయ్యాను. అక్కడ ఆగుదాం అనుకున్నాను, అంటే వర్షం వచ్చినప్పుడు రాలేనప్పుడు పక్క పక్కన తీస్తే బాగుంటుంది కదా అట్లా అని చెప్పి. ఇంకా మరి మన వెహికల్ కాదు కదా, అంటే ఆ డ్రైవర్ మళ్ళీ ఆగుతారో ఆగరా అని చెప్పి ఇంకా అడగలేదు. సో ఇక్కడి నుంచి అయితే వచ్చాము. ఈ కొండలు అవి చూస్తుంటే మా వదిన ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఈ కొండలు వ్యూ ఇలాంటివి అయితే బాగా ఇష్టము. అబ్బా ఎంత బాగున్నాయో అంటుందన్నమాట. ఇదైతే కోట ఫ్రెండ్స్, చంద్రగిరి కోట. స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే వెళ్ళాము. కోట కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈసారి ఏమైనా వెళ్తే కనుక అప్పుడు పూర్తిగా వీడియో అయితే తీసి చూపిస్తాను మీకు. సో మేమైతే ఇంకా రిటర్న్ అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము. అందరి ముఖాలు అయితే ఒక రకంగా తయారైనవి, పొద్దున్నుంచి జర్నీ కదా. సో అదనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.